హోలీ పాడ్యమి రోజు నదీ దీపాలు వదిలినాక ఆ దీపాలను ఏం చేయాలి? దామోదరుని ఎలా నిమజ్జనం చేయాలి? పసుపు గణపతిని ఎలా నిమజ్జనం చేయాలి? అవన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తున్నానండి. ముందుగా ఇలా నదీ దీపాలు ఎలిగించుకోవాలండి. 365 ఒత్తులు కూడా ఎలిగించుకున్నాను నేను. దీపాలు కొండెక్కినాక ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తున్నానండి. ఈ దీపాలు కొండెక్కినాక ముందు ప్రసాదాలన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి తినొచ్చు. ఒత్తులు బాగా ఆహుతి అయితే చాలా మంచిదండి. ఈ నీటిని గంగా నదిగా భావించినాను కాబట్టి నేను పసుపు గణపతిని ఒత్తులని అంటే ఈ నీటిలోనే కలుపుతున్నానండి. ఇలా ఆహుతి అయితే చాలా మంచిది. దీన్ని బొట్టుగా కూడా ఇంట్లో అందరూ పెట్టుకోవచ్చండి. మిగిలిన భస్మాన్ని ఇలా నీటిలో కలుపుతున్నాండి. ఈ నీటిని ఎవరు తొక్కని ప్లేస్‌లో పూల మొక్కల మొదట్లో వేయాలండి. తులసి మొక్క మటుకు పోయకూడదు. దామోదరుని కూడా నేను తులసి కోటలో ఉంచి నీళ్లు నిమజ్జనం చేసినండి. పూలు అవి ప్రవహించే నీటిలో వేయాలి. ముగ్గును తుడుచుకొని పసుపును కూడా అంతా తడిబట్టతో తుడవాలండి. వీటిని కూడా కదిలించాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.